హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఈ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని నడుము దగ్గర ఎగ్జాక్ట్ మార్క్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్కు తీసుకోవాలండి. 2 ఇంచుల ఖర్చు కోసము హైట్ కూడా బ్యాక్ పార్ట్ నుండే తీయాలి. షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని మార్కింగ్ పెట్టుకొని దాన్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను. దాంట్లో గల్లకి 2 ఇంచులు షోల్డరు ఎంతైతే ఉందో కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ నుంచి ఖర్చు మందం గల్ల సైడు షోల్డర్ సైడు 2 సైడ్ల ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ నుండి చంక వరకు 6 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. చంక పొడవు దాన్ని స్కేల్తోని డబ్బా షేప్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో 1.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలండి. చంక రౌండ్ తీయడానికని మార్కింగ్ పెట్టుకొని చంక రౌండ్ ఈ విధంగా డౌన్ చేసుకుంటూ కలుపుకోవాలి. చంక రౌండ్ ఎక్కడ ఏ విధంగా కూడా ముడత రాకుండా నీట్ ఫినిషింగ్తోనైతే వస్తుందండి. చంక రౌండ్ సరిపోయిందో లేదో ఆ కొలత బ్లౌజ్ పట్టుకొని కొలుచుకుందాము. మైనం పైన ఖర్చు మందం క్లాత్ ఎక్కువ తీసుకుందామండి, ఎందుకంటే ఖర్చు కావాలి కదా. షోల్డర్ జాయింట్కి తీసుకున్న తర్వాత చంక కొలుచుకోవాలి. ఈ విధంగా చంక మార్కింగు దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ నెక్ కొలుచుకుందాము. బ్యాక్ పార్ట్లో కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంతైతే ఉందో అంత పట్టుకొని కింద పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత పైన 2 ఇంచులు తీసాం కదా, కింద 2 ఇంచులకు డబ్బా షేప్ డ్రా చేసి దాంట్లో 1/2 ఇంచ్ మార్కింగ్ తోటి మనం రౌండ్ షేప్ తీయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇంకొక పాయింట్ అండి, షోల్డర్ జారకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ గల్ల సైడ్న షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ గల్ల సైడ్న డౌన్ అయితే చేసుకోవాలి. నడుము దగ్గర కూడా నడుము మిడిల్ పార్ట్ నుండి ఈ చివర వరకు ఒక 1/2 ఇంచ్ క్రాస్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ముడత రాకుండా ఉండడానికని, షోల్డర్ ఏమో జారిపోకుండా ఉండడానికని షోల్డర్ దగ్గర డౌన్ మార్కింగ్ పెట్టాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ చూద్దాము. చెస్ట్ లూజ్ కొలత బ్లౌజ్ నుంచి సెకండ్ ఉక్కు నుండి పట్టానండి. చంక కింద ఒక 1 ఇంచ్ కిందికి చెస్ట్ లూజ్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కువగా సాగి పట్టకుండా చెస్ట్ లూజ్ అన్ని తీసుకోవాలి. తీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చంక నుండి నడుం వరకు కరెక్ట్గా మెజర్ అయితే వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒక్కసారి మెథడ్ ఫాలో కండి.